ఏమంటుంది? ఆమె కనిపెడుతూ ఉంది. కనిపెట్టి ఉండవయ్యా కమల బాంధవుడా అన్నట్టుగా కనిపెట్టి ఉంది. కానీ ఆ వేగులు వారు 2:8 పండు కొనక మునుపు వాళ్ళకి లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చింది. వెంటనే ఎరికో రాజు వచ్చాడు. ఏరి నీ దగ్గరకు వచ్చారన్నప్పుడు వచ్చిన మాట వాస్తవమే, ఇదిగో వెళ్ళారు, త్వరగా వెళ్ళండి అని వాళ్ళని పంపించి వేషధారులు కనుక వేశ్య ఎంత వివేకంగా వాళ్ళని దాచిపెట్టి పాము వలె వివేకమును పావురం వలె నిష్కపటుమైన ఆ స్త్రీ వివేకంతో వాళ్ళని దాచిపెట్టింది. అయ్యా ఆ వేగులు వారు పండు కొనక మునుపు ఆమె వారున్న మిద్ది మీదకెక్కి వారితో ఇట్లనెను, యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేనెరుగుదును. మీరు ఐగుప్తు దేశము నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలాగూ ఆరిపోజేసినో యోర్దాను తీరమునున్న అమోరీల 2 రాజులైన సీహోనుగును ఓగుకును మీరేమి చేసిత్తురో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలం చేసిత్తురో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రము ఉండదు. నేను మీకు ఉపకారం చేసి తిని గనక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలునిచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్న నా తమ్ముడు నా అక్క నా చెల్లెండ్రు మొత్తం 6 వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడను. వెంటనే ప్రమాణం చేయించుకున్నారు. అయితే నీ కిటికీకి ఎర్రని దారం కట్టుకో, నీవు నీ ఇంటి వారిని చేర్చుకో, మీరు మాత్రమే రక్షించబడతారు. ఎరుకోలో ఉన్న వారందరూ కూడా దేవుని స్తుతిస్తే, దేవుణ్ణి ఆరాధిస్తే ఎరికో గోడలు కూలిపోయాయి. కానీ ఆమె అంటున్నాడు, ఎవరు? యెహోషువ అంటున్నాడు 6వ అధ్యాయం 12వ వచనం, ఉదయం యెహోషువ లేగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకొని మోసిరి. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోరలకు 7 పట్టుకొని నిలువక యెహోవా మందసమును ముందుగా నడుచుచు బోరలు ఊదుచూ వచ్చిరి. యోధులు వారికి ముందుగా నడిచిరి. తండ్రి వెనుకట భాగం యెహోవా మందసం వెంబడి వచ్చెను. యాజకులు వెళ్ళుచు బోరలు ఊదుచూ వచ్చి అట్లు 2వ దినము వారొక మారు పట్టణం చుట్టూ తిరిగి పాళెంకును మరలా వచ్చి 6 దినములు వారు అలాగూ చేయించు వచ్చి 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి 7 మారులు ఆ ప్రకారంగానే పట్టణము చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే వారు 7 మారులు పట్టణము చుట్టూ తిరిగిరి. 7వ మారు యాజకులు బోరలు బోదగా యెహోషువ జనులకు ఇలాగూ ఆజ్ఞించింది, కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణం మీకు అప్పగించుచున్నాడు. ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబును వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టిన గనక ఆమెయు ఆ ఇంట ఉన్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. ఆమె ఇంటున్న వారు మాత్రమే బ్రతుకుదురు. 7వ మారు కేకలు వేశారు. అయితే ఎరికో గోడలు కూలిపోయాయి. కానీ ఆమె ఇల్లు మాత్రం కూలిపోలేదు. ఆమె అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు, తండ్రి, తల్లి
వారు మాత్రమే కాపాడబడ్డారు. ప్రాణము కాపాడిన దేవుడు, కుటుంబాన్ని కాపాడిన దేవుడు, కాళ్ళు లేనివాడికి కాళ్ళు ఇచ్చినట్లుగా చూస్తా ఉన్నాం. ఈ సమయంలో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసు, పరిశుద్ధాత్మ దేవుడు, ఒకటి కనిపెట్టుకోవాలా, రెండు కాచుకోవాలా, మూడవది ఉపదేశము వినాలా. విన్నవారు రాహాబు రక్షించబడ్డది. ఇదిగో నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను అని చెప్పి నజరేయుడని యేసు నామమున నడవమని చెప్పి వాని కుడి చేయి పట్టుకున్న దిగ్గున లేచాడు. ఎంత గొప్ప కార్యం జరిగింది. మాటలో పవర్, చేతులలో పవర్. కనుక పేతురికి దేవుడు మాటలో పవర్ ఉంది, చేతల్లో పవర్ ఉంది. వేగుల వారు నోటిలో పవర్ ఉంది. యెహోషువ ప్రక్కన ఉన్న యాజకులు